పార్లమెంట్ లో ఉన్న ఎంపీల మీద రేప్ కేసులు ఉన్నట్టయితే పట్ల మీకు చెప్పేవాడిని కాదు. మన దౌర్భాగ్యం కొద్దీ ఆ పార్లమెంట్ లో ఉన్న రేప్ కేసులు ఎవరైతే విచారణ ఎదుర్కొంటూ ఉన్నారో అందులో సాక్షాత్తు తెలుగువాడటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మాజీ పోలీస్ అధికారి అయినటువంటి గోరంట్ల మాధవ్ కూడా ఉండటం జరిగింది. ఎస్, మీరు వింటుంటే నిజమే. దేశం మొత్తం మీద చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా మంది మీద రేప్ కేసులు ఉంటూ ఉన్నాయి. ఏకంగా దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఈ రేప్ కేసులు కావచ్చు, అదేవిధంగా లైంగిక దాడులు కావచ్చు, మహిళల మీద నేరాలు కావచ్చు, మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు 3,59,000 అక్షరాల లెక్క తేలింది. ఇందులో ఒక ఉత్తరప్రదేశ్ లోనే 56,011 లెక్క తేలింది. ఇందులో ఉన్నావ్ అనే ఒక జిల్లా ఉంది. ఈ జిల్లా అయితే మరీ అత్యంత ఘోరం. ఈ జిల్లాలో ఏకంగా అక్టోబర్ వరకే 84 రేప్ ఘటనలు చోటు చేసుకున్నాయి, 171 లైంగిక దాడులు చోటు చేసుకున్నాయి, 271 కిడ్నాప్ ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఒక్క ఉన్నావ్ జిల్లాలోనే. ఇప్పుడు పార్లమెంట్ లో కావచ్చు, జాతీయ ఛానల్లో కావచ్చు, పర్టికులర్ గా ఈ రేపుల గురించి ఎందుకు మెన్షన్ చేస్తూ ఒక డిబేట్ పెట్టారు అంటే, ఎందుకు ఈ 3 ఎంపీల గురించి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అంటే, దిశ ఘటనని మరిపించేలా, ఒళ్ళు దగ్గర పొడిచేలా, ఒక భయం కలిగించేటువంటి ఘోరమైనటువంటి దుర్ఘటన ఈ ఉన్నావ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్లో ఏ మహిళ మీద అయితే సంవత్సరం క్రితం అత్యాచారానికి తగ్గబడినటువంటి 2 ఉన్నారో ఆ 2తో పాటు ఇంకో 3 కలిసి అంతా కూడా ఈమెని అత్యంత ఘోరంగా తగలబెట్టారు. ఆమె మంటల్లో కాలుకునే కిలోమీటర్ దాదాపు ఆమె వెళ్ళింది అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత నరకం ఆమె అనుభవించి ఉంటుందో. హరిశంకర్ త్రివేది, రామ్ కిషోర్ త్రివేది, ఉమేష్ బాజ్పేయి, శివం త్రివేది, శుభం త్రివేది అని చెప్పేసి ఈ 5 కూడా మాట వేసి రాయబరేలి కోర్టుకు వెళ్ళాలని అనుకుని ఉన్నాం నుంచి బయలుదేరిన ఈ మీద తెల్లవారుజామున కాపు కాసి ఈమెని కిరోసిన్ పోసి తగలబెడితే అక్కడ నుంచి ఆమె పరిగెట్టుకుంటూ కాపాడండి కాపాడని చెప్పి అరుచుకుంటూ వెళ్తే చివరికి ఒక చోట ఆగినప్పుడు రవీంద్ర ప్రకాష్ అనబడే వ్యక్తి 112కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసినప్పుడు పోలీసులు అదేవిధంగా అంబులెన్స్ వచ్చిన తర్వాత ఈమెని కాపాడడానికి ప్రయత్నించారు. అప్పటికే 90% కాలిన గాయాలు. ఎవరు లక్నో తీసుకెళ్లారు, లక్నోలో కావాలని చెప్పారు. ఇమీడియట్ అంబులెన్స్ హెలికాప్టర్ లో ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఈ ఘటన ఎప్పుడైతే చోటు చేసుకుందో, దిశ ఘటన ఒక హైదరాబాద్ మరొక ముందే, హైదరాబాద్ దిశ ఘటన తర్వాత ఇమీడియట్ గా ఉన్నావ్ ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ దేశం ఎటుపోతుంది, ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు బ్రతకాల వద్దా, అయినా మనమంతా ఎన్నుకోబడినటువంటి మనుషులు పార్లమెంట్ లో ఉన్నారు కదా, ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా, మరి వాళ్ళే చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు ఈ రోజు ఈ విషయం బయటపడింది. ఏకంగా 3 ఎంపీలు ఈ రేప్ కేసు సంబంధించి స్త్రీలు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విచారణ ముగిసి వాళ్ళు దోషులా నిర్దోషులా అంటే ఇంకా తేలలేదు, ఏ లెక్కలా తేలలేదు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు ఈ 3 అన్నప్పుడు సౌమిత్ర ఖాన్ వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఈ ఎంపీ, తర్వాత హిబి ఈడెన్ ఇతను కేరళకి సంబంధించినటువంటి ఎంపీ, ఇతను కాంగ్రెస్ వ్యక్తి. ఆ తర్వాత వచ్చినటువంటి వాడి లిస్ట్ లో గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ. సో ఇప్పుడు చెప్పండి, ఎంపీలు ఎందుకైనా మాట్లాడడం లేదు పార్లమెంట్ లో? ఎక్కడైతే ఈ రేప్ ఘటనలు సంభవించాయో ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిన వాళ్ళల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ మహిళల గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకురాలుగా గుర్తించబడే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉండేది రోజా గారు, నో డౌట్. వీరిని ఎందుకు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, అదేవిధంగా చిన్న కేసులు వారిని ఎందుకు మీరు కోర్టుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు జైలు పట్టుకెళ్తున్నారు? చంపేది వాళ్ళని అసలు మీరు అలా వాళ్ళ నేపథ్యాన్ని తీసుకెళ్తున్నారు. దొరికారు కదా, హత్య చేసింది వాళ్ళని తెలుసు కదా, మరి శిక్షించిన వాళ్ళని చెప్పినటువంటి రోజా గారు ఈ రోజు ఏకంగా ఒక నేషనల్ మీడియాని క్లియర్ గా ఫుట్ తో సహా డీటెయిల్స్ అన్ని ఈ రకంగా ఎగ్జిబిట్ చేసినప్పుడు, ప్రదర్శించినప్పుడు ఏమి మరి వైసీపీలో ఎందుకు మాట్లాడడం లేదు? వైసీపీ కూడా మిగతా మంత్రులు కావచ్చు, మిగతా కావచ్చు మాట్లాడతారు కదా. ఒక మంత్రి ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు మీ అమ్మ మొగుడు దాది మీకే సంబంధం అనేసి అంటూ ఉంటాడు కదా. ఇప్పుడు కూడా రేపు జరిగింది ఎవడో వాడు మాట్లాడాలి, మీరు ఎందుకు మాట్లాడినా అంటారా? లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి వారి మీద విచారణ జరిపించుకునే త్వరగా శిక్షలు అమలయ్యేలా చూస్తారా? లేదంటే ఆయన మంచోడు నిర్దిష్టతో నిరూపించుకుంటారా? తేల్చండి ముందు. అంతే తప్ప ఈ రోజు దేశం అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటూ ఉంది. ఈ రోజు ఈ తెలుగు ఎంపీ కూడా ఉన్నాడా ఏంటి అనేసి. అయ్యా ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు నిజమేంటి అబద్ధమేంటి ప్రపంచానికి తెలియాలి. గోరంట్ల మాధవ్ మీద నిజంగానే రేప్ సంబంధించి కేసులు ఉన్నాయా లేవా, ఉంటే విచారణ జరిగిందా లేదా, అతను నిర్దోష లేదంటే ఎక్యూజ్డా తేల్చండి. దేశం అంతా కూడా ఎక్కడైతే రేపులు జరుగుతూ ఉన్నాయో వారికి ఉరిశిక్ష వేయాల్సిందే, మరణశిక్ష వేయాల్సిందే అని చెప్పేసి మొత్తం కూడా అల్లర్లు ఒక చెప్పాలంటే దేశం అంతా ఈ రోజు ఒకటే కోరుకుంటుంది, ఎవరైతే రేపులకు పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా ఉరిశిక్షతో వారిని శిక్షించాల్సిందే అని చెప్పి.
మరి ఆ రకం ఉరిశిక్ష ఈ రోజు మాధవ్ కూడా పడుతుందా, ఈ సౌమిత్ర ఖాన్ కూడా పడుతుందా, హిబీడన్ కూడా పడుతుందా? వారి మీద నిజంగా ఈ కేసులు ఉన్నాయా లేవా, విచారణ ఎంతవరకు వచ్చింది, విచారణ కనుక ముగిసినట్లయితే వీరు దోష నిర్దోష లెక్క తేలాలి. సో ముందు మరి వైసీపీ వాళ్ళు వారి ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ గురించి ఆ లెక్క ఏంటో తెలిస్తే